మాస్టర్ అర్జున్ గారు మరి వాక్య సందేశం అందిస్తారు. తప్పకుండా మనం అందరూ కూడా శ్రద్ధతో కొన్ని నిమిషాలు మరి అరగంట మరి వాక్యం విందాం. అలాగే సమయంలో అనంతరం తప్పులు కొట్టి ఆహ్వానిస్తాం. ముందుగా కన్న తండ్రైన దేవాది దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సంఘాధ్యక్షుల వారికి నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని మాటలు వినడానికి చేరు వచ్చిన సంఘ సభ్యులకు, దేవుని బిడ్డలకు సంఘం తరపున వందనం తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా దేవ, నాయన మమ్మల్ని ప్రేమించి మా బ్రతుకు దినంలో ఈరోజు మాకు ప్రసాదించారు. నాయన మమ్మల్ని సజీవ లెక్కలో మమ్మల్ని ఇచ్చారు. నాయన ఇద్దరు మేము చూడగలుగుతున్నామయ్యా. మీ మాటలు వినాలని తండ్రి మేము ఎంతో ఆశతో మీ సన్నిధికి వచ్చాము తండ్రి. ఇంతవరకు మేము స్తుతించాము, మేము మహిమపరిచాము తండ్రి. ఇదిగో తండ్రి, వాక్యంలోకి వెళ్ళి తండ్రి నాయన లేఖనాలు పరిశోధిస్తుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. చెబుతున్న నాకును సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించండి తండ్రి. నాయన మీ ఆత్మ సహాయతను నాకు అనుగ్రహించండి. మీ బిడ్డల వాక్యం వినిచుండగా వారి హృదయాలు తెరవమని కోరుతూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఇది ఒక ప్రశ్నగా ఉండిపోయింది. చాలామంది కూడా అపోహలోకి వెళ్ళిపోయారు. అదేంటంటే జన్మలు ఉన్నవా అంటే జన్మ తర్వాత మరొక జన్మ ఉందా? దీని గురించి ఎవరికి కూడా సరైన అవగాహన లేదు. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి చనిపోయిన తర్వాత మరలా పుడతామని ఏంటంటే ఇంకా ఇలాగా చాలామంది కూడా అమ్మ నేను చనిపోయి నీ కడుపున పుడతాను అని కూడా అలా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంకా కనుక చూస్తే పాటలు వచ్చాయి, సినిమాలు కూడా దీని మీద తీశారు. మనకి ప్రేమ వాళ్ళ అవి మీకు తెలుసు, నేను చెప్పదలుచుకోలేదు. తెలుసు చాలా సినిమాలు. ఎందుకంటే మనం చూస్తాం మోగ మనసులు, మగధీర, ఏగ, ఇలాంటివి చాలా, అలాగే అరుంధతి, మీకు అది ఇలాంటి ఎన్నో సినిమాలు కూడా తీశారు. అవి హిట్ కాదు, సూపర్ హిట్, బంపర్ హిట్ చేశారు వాటిని. అర్థమైందా? వాటిలో అంత పట్టు తెలుసా, అంత కల్పితం అండి, అబద్ధం ప్రేమ వాళ్ళ. ఏమండి, జన్మ అంటే చనిపోయి మరలా పుట్టడం ఏంటి, ఈ జన్మలో విడిపోవడం, మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ కలుసుకోవడం, ఇలాంటి ఎన్నో ఇంకా ఎన్నెన్నో జన్మల బంధం ఇది నాదని చెప్తూ ఇలా ఎన్నో చేశారు ప్రేమ వాళ్ళ. 7 జన్మలను కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాగా జన్మ గురించి అంటే చనిపోతే మరొక జన్మ అంటే తిరిగి మరలా పుడతారా అని దాని గురించి ఈరోజు మనం పరిశీలిద్దాం కొద్దిగా ప్రేమ వాళ్ళ. అయితే ముందుగా ఇది ప్రపంచం ఎప్పటి నుంచో నమ్ముతుందండి దీన్ని. ఎప్పటి నుంచో, అది ఎప్పటి నుంచి అంటే మీకు అందరికీ తెలుసు, ఈజిప్ట్లో పిరమిడ్స్. మీకు తెలుసా ఈజిప్ట్లో ఏమున్నాయి? పిరమిడ్స్. ఆ పిరమిడ్స్ కనుక చూస్తే ఆ పిరమిడ్స్లో అంటే ఈజిప్టును పరిపాలించిన రాజుల యొక్క సమాధులు ఉంటాయండి. అందులో ఆ సమాధులు ఏముంటో తెలుసా? వాళ్ళు సంపాదించుకున్న బంగారం, వాళ్ళు సంపాదించుకున్న డబ్బు అంతా కూడా ఏం చేశారు, వాళ్ళు అందులో పెట్టుకున్నారు ప్రేమ వాళ్ళ. దీని గురించి సినిమాలు కూడా తీశారు. ఏమండి తెలుసు కదా, ద మమ్మీ రిటర్న్స్, ఇలాంటివి ఎన్నో కూడా తీశారు. ఏమండి అవి కూడా చాలా సపరేట్ చేశారు. అయితే ప్రేమ వాళ్ళ వాళ్ళ వాస్తవం ఏమిటంటే పుట్టిన మనిషి చనిపోయి మరలా పుడతాడా అంటే జన్మ తర్వాత మరొక జన్మ ఉన్నదా అనే విషయం గురించి మనం ఆలోచిద్దాం. ఎందుకంటేనండి వాళ్ళు చనిపోతూ నేను మరలా చనిపోతున్నాను కదా అని చెప్పేసి ఆ ఈజిప్ట్ రాజులు ఏం చేశారండి, వాళ్ళ సమాధులు చేయించుకుని వాళ్ళు సంపాదించిన బంగారం, వాళ్ళు సంపాదించిన డబ్బు అంతా కూడా అందులో పెట్టుకుని వాళ్ళు చనిపోయారు. అది ఇప్పటికీ 1000 సంవత్సరాలు అవుతుంది. కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టారంటే ఎంతవరకు ఆ జాడ లేదు. ఏమండి కాబట్టి ఒకసారి మనం చూద్దాం. ఇది ఎలాగంటే ఇది ఇప్పటి నుంచి కదండి, ఎప్పటి నుంచో ఉంది. ఒకసారి మనం మత్తయి సువార్తలకు మనం వెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం కనుక మనం చూస్తే ప్రారంభ వచనం నుంచి చాలా జాగ్రత్తగా మనం చూద్దాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఎవరు? హేరోదు చతుర్థాధిపతి యేసును గురించి ఒక మాట అన్నాడు. విన్న తర్వాత చూడండి అక్కడ ఏం జరిగిందో చూడండి. విని ఇతడు బాప్తిస్మిచ్చి యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలన అద్భుతములు అతని యందు క్రియారూపకమునగుచున్నావని తన సేవకులతో చెప్పాను. యేసుక్రీస్తు గురించి ఏనాడండి హేరోదు
ఇంతకీ యేసుక్రీస్తుని ఎవరు అనుకుంటున్నాడో తెలుసా? యోహాన్ అనుకుంటున్నాడు. ఏ భయం వేసిందండి యోహాన్ అనే, భయం వేసిందండి. యోహాన్ అంటే చాలా భయం హెరోదికి. ఎందుకో తెలుసా? ఎందుకంటేనండి యోహాను ఏం చేశాడంటే ఎదిరిస్తాడు రాజుని. ఏంటి, నువ్వు నీ అన్న భార్యను ఉంచుకున్నావు అని చెప్పేసి. ఏమంటే నిజంగా మనం పోలీసులతో మాట్లాడాలంటే భయం వేస్తుందండి కదా, భయపడతాం మనం చాలా మంది. అసలు కానిస్టేబుల్ వచ్చాడంటే చాలా మందికి గుండెలు గుబేలుగా ఉంటుంది నిజంగా చాలా మందికి. అయితే నిజమే కదండి. మనం అలాంటిది ఒక మనిషి ఒక రాజుతో మాట్లాడడం అంటే మరి సామాన్య విషయమా? అందులోకి ఎదిరిస్తాడండి యోహాన్. అది మీరు కింద చదివితే చూడండి, అక్కడ ఆ కింద చదివితే ఏం చేయడం తెలుసండి? అనగా అది నీవు నీ సహోదరుని భార్యను ఎవరినే ఆమె హేరోదియను ఉంచుకుంటా న్యాయం కాదని యోహాను చెప్పక, హేరోదు ఆమె నిమిత్తం యోహాను పట్టుకుని బంధించి చెరసాలలో వేయించుంటాడు. తర్వాత హేరోదియ కోపం పెట్టుకునండి ఎలాగైతే మొత్తం మీద యోహాను గారిని చంపించేస్తుంది తెలుసు కదా, శిరఛేదనం. అయితే ఇలా చనిపోయిన యోహాను మళ్ళీ యేసుక్రీస్తుగా వచ్చాడని అనుకుంటున్నాడండి. ఎవరు? హేరోది. ప్రేమల వారు చూసారా? అంటే వీళ్ళ కూడా నమ్ముతున్నారన్నమాట అప్పటికి. అంటే చనిపోతే మరలా వస్తారు భూమి మీదకి, అంటే మరొక జన్మ ఉంది అని కూడా అప్పటి కూడా ఇలా నమ్మేవారు, విశ్వసించేవారు. ప్రేమల వారు ఏమండి, ఒకసారి ఇదే మత్తయి సువార్త మన 16వ అధ్యాయానికి మనం వెళ్దాం. 16వ అధ్యాయము 13వ వచనంలోకి మనం వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒకసారి శిష్యుని అడుగుతున్నాడు. నేను ఎవరిని అని అడిగినప్పుడు చూడండి అది ఏం జరిగిందో. యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి అసలు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడుగగా, శిష్యులు అడుగుతున్నాడు, ఎంతకీ మనుషులందరూ నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎవరిని అనుకుంటున్నారా అని చెప్తున్నప్పుడు అడుగుతున్నాడు యేసుక్రీస్తు శిష్యులను. అప్పుడు వాళ్ళందరూ ఏం సమాధానం చెప్తున్నారు చూడండి. వారు అంటున్నారు, కొందరు బాప్తిస్మం ఇచ్చు యోహాన్ అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు. అంటే ఇర్మిని కూడా చేశారండి, అంటే ఇర్మి గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారనేది చూసారా? ప్రజలు అప్పటికే అనుకుంటున్నారు యేసుక్రీస్తుని చూసి అనుకుంటున్నారో, అంటే చనిపోయిన యోహాను మరలా తిరిగి వచ్చాడు అని అనుకుంటున్నారు. ఇంకేమనుకుంటున్నారండి? ఇంకా ఏలియా అనియు, ఇర్మియా అనియు, లేకపోతే ప్రవక్తలు ఎవడో ఒకడు అని అనుకుంటున్నారండి. చూసారా? అంటే అప్పటికీ కూడా క్రీస్తు వెళ్ళిపోయిన ఆ మొదటి శతాబ్దంలో అప్పుడు కూడా ఏమనుకుంటారండి వీళ్ళందరూ కూడా విశ్వసిస్తున్నారు. అంటే మనిషి చనిపోతే మరలా పుడతాడు, మరొక జన్మ అని దీనికోసం చెప్పుకుంటున్నారండి. నిజంగా ఈ రోజున నిజంగా భయంకరమండి మీడియా. ఎందుకు తెలుసా? అబద్ధాన్ని ఏం చేస్తుంది? నిజం చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వ్యూస్ కోసం వీటి కోసం చూసుకుంటారండి. ఆ చెప్పిన స్టోరీని మరలా వేస్తూ రోజంతా అదే చూపిస్తారండి. భయంకరంగా ప్రేమ వల్ల. ఎందుకు చెప్తున్నానంటే ఈ మీడియా వల్లే చాలా మంది కూడా ఏమంటే చాలా అండి నిజంగా భ్రష్టపడిపోయారండి నిజంగా సమాజం కూడా. ఎందుకు తెలుసా? ఎవరో వచ్చి నేను ఫలానా, మీరు విన్నారు శాంభవి, ఎవరో శాంభవి అని ఒక అమ్మాయి వచ్చి అప్పుడు చెప్పింది, మీరు విన్నారు కదా. ఇది మొత్తం ప్రపంచానికి తెలుసు. ఏమండి నేను ఇప్పుడు చనిపోయాను, గత జన్మ నాదని చెప్పేసి చెప్పడం, ఇంకా దలైలామా గురించి కూడా చెప్పడం మనం చూసాం చాలా మంది ప్రియమైన వాళ్ళ. అదేవిధంగా ఒక సిద్ధాంతం ఒక ఊరిలో కూడా ఆ గుడి చుట్టూ ఏం తిరుగుతుందంటే పంది. ఆ పంది తిరుగుతుంటే ఆ పంది గుడి చుట్టూ తిరుగుతుంటే డాక్టర్ అన్నాడు అక్కడికి చెప్పాడు, దానికి పొరలేదంటే ఏమన్నారు తెలుసా? అసలు నీకు పొరలేదు అన్నారండి డాక్టర్ పట్టుకుని. దానికి అది పొర్రా నీకు లేదన్నారండి. కాబట్టి ప్రియమైన వాళ్ళ అంటే ఆ పందిని ఏమని పెట్టారంటే వరాహ. ఏంటండి? ఏంటది? వరాహ. పాఠం కదా, వరాహ రూపం వచ్చింది ఈ మధ్యన. కాబట్టి ప్రేమ వాళ్ళ ఆ వరాహ రూపంలో వచ్చింది అంటే మా పంది దేవుడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం మొదలు పెట్టారండి. ఏ దేవుడు అంట? పంది దేవుడు అంట. ప్రేమ వాళ్ళ ఇలాగా ఎవడంటే ఎప్పుడో చనిపోయి మళ్ళీ పంది రూపంలో వచ్చారండి, లేకపోతే కుక్క రూపంలో వచ్చారండి, పిల్లి రూపంలో వచ్చారండి. ఇలాగ మనం వింటున్నాం కదండి. ప్రేమ వాళ్ళ చాలా మంది అలాగే నమ్ముతారండి, విశ్వసిస్తారు. అయితే ఇక్కడ కనుక చూస్తే ప్రేమ వాళ్ళ చాలా మంది కూడా ఇలా చెప్పిన వాళ్ళు కూడా ఏది కూడా రుజువు కాలేదండి, ఏది కూడా రుజువు కాలేదు. అయితే మనం వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే గత జన్మలో పాపం చేసాం కాబట్టి ఈ జన్మలో ఇలా పుట్టామని కూడా చాలా మంది అనేవాళ్ళు ఉన్నారండి, అంటున్నారు కూడా. అయితే వాళ్ళ గురించి దేవుడు ఒక మాట అన్నాడు చూడండి, అది మనం చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనంలోకి మనం వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము
20వ వచనం చూద్దామండి. అది ఓ మనుషుడా, అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్ను ఎందుకు ఇలాగ చేస్తావని రూపింపబడిన వాళ్ళతో చెప్పునా. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేటుకు మంటి మీద కుమ్మరికి అధికారం కలదు లేదా అని చెప్పేసి ఇక్కడ మనం రాయబడ్డ మనం చూస్తున్నాం. ఈ వాక్యాన్ని కనుక గమనిస్తే ఏమండి, దేవుడు ఎప్పుడు కూడా ఏమండి మనిషిని మనిషిలాగానే చేస్తాడు కదండి. ఒక ఆది కాండంలో చూస్తే మనిషిని ఎప్పుడు చేశాడు? ఎన్నో రోజున? 6వ రోజున చేశాడు. అంతకు ముందు దేవుడు సృష్టిని చేశాడు. ఏమండి తెలుసు కదా, దేవుడు మొత్తం అంతా చేసేసిన తర్వాత జంతువులు కూడా చేసిన తర్వాత మనిషిని చేశాడు. చాలా మంది ఏమన్నారంటే మనిషి చనిపోయి మళ్ళా జంతువులుగా పుడతాడు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారండి. ప్రేమను అన్నారు. ఎందుకు చెప్పుకుంటున్నానంటేనండి, ఇప్పుడు చాలా మంది కూడా పర్లేదులే, నేను చనిపోతే మళ్ళీ నాకు 3 జన్మ ఉంటుంది కదా, అప్పుడు నేను పుడతాను కాబట్టి ఇంకా అలా ఉండొచ్చు చెప్పి చాలా మంది ఈ యొక్క ఇచ్చిన జీవితాన్ని వ్యర్థపరిచేస్తున్నారండి. అంటే దేవుని కోసం బ్రతకక ఏం చేస్తున్నారు, అలా కాలక్షేపం చేస్తూ చివరికి ఏం పొందుతున్నారు, చనిపోతున్నారండి. చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోడు? లోకస్వార్త. ఎక్కడికి వెళ్ళిపోడు? లోకస్వార్తలకు వెళ్దాం. ఒకసారి లోకస్వార్త 16వ అధ్యాయానికి వెళ్దాం. లోకస్వార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు అక్కడ ఉండేను, అతను ఓదరగు బట్టలను సన్నపనార వస్త్రాలను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. సుఖపడ్డాడండి, చాలా సుఖపడ్డాడు. 5 ఏళ్ళు సుఖపడిన తర్వాత చివరికి ఏమైందో తెలుసా అండి? 22వ వచనం చూడండి. చివరి మాట, ధనవంతుడు కూడా చనిపోయి పాతిపట్టబడును, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. చూసారా, పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఏమంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. కానీ దరిద్రుడు కూడా ఉన్నాడు. ఈ దరిద్రుడి కోసం కూడా మనం చూద్దాం. దరిద్రుడు చూద్దామండి. ఎక్కడ ఉన్నాడు అతను? 20వ వచనంలో ఉన్నాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను, వాడు కుడుపులతో నిండిన వాడై ధనవంతుని ఎంట వాకిటి పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనబోరేను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులో నాకేను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకున్నటకు పోబడెను. చూసారా, అంటే దరిద్రుడు చనిపోయి ఏమంటే ఆ లాజరు చనిపోయి మరలా ఒక జన్మాన్ని ఎత్తాడంటే ఇక్కడ. అంటే మీరు బైబిల్లో చూడండి, ప్రపంచంలో చూడండి, చనిపోయిన ఏ వ్యక్తి అయినా మళ్ళీ తిరిగి పుట్టాడండి ఎక్కడైనా? ఎక్కడ పుట్టలేదండి. చూసారా, ఎంత దారుణం అండి. చనిపోతే మరలా తిరిగి పుడతారని, మరొక జన్మ ఉందని, 7 జన్మలు ఉన్నాయని ఎలా ఎన్నో చెప్పుకుంటున్నారండి ప్రేమల వల్ల. కాబట్టి ఏ వ్యక్తి అలా పుట్టడండి. దీని గురించి ఒకసారి బైబిల్ కనుక చూస్తే బైబిల్ మరింత వివరంగా ఇచ్చిందండి. ఒకసారి యేసుక్రీస్తు రూపాంతరం చెందుతాడు కొండ మీద వెళ్ళినప్పుడు, అప్పుడే మోషే ఏలియాలు వస్తారు. తెలుసు కదా, ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్దాం. మనం 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయము కనుక మనం చూస్తే ప్రేమల వల్ల అక్కడ రూపాంతరం చెందుతాడు. సార్ చూడండి ఒకసారి ఆ మాట మొదటి నుంచి వెంట పెట్టుకుని రూపాంతరం పొందును. చూసారా, 3వ వచనం చూస్తే, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. ఎవరు వచ్చారు అక్కడికి? ఎవరు వచ్చారు? మోషే ఏలియాలు వచ్చారు. ఏంటయ్యి? ఆత్మలు. ప్రేమల వల్ల వాళ్ళు వచ్చి అది యేసుక్రీస్తుతో మాట్లాడడం అక్కడ మనం ఇందులో మనం చూస్తున్నాం ప్రేమల వల్ల. అయితే ఇక్కడ కనుక చూస్తే ఇంకా మనం ముందుకు కనుక చూస్తే ఒకసారి మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయానికి మనం వెళ్దాం. 11వ అధ్యాయము 13, 14, 15 వచ్చినాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 13 నుంచి. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చింది. అది ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. చూసారా, రాబోవు ఏలియా ఇతడే అంటున్నాడండి. అంటే ఎవరి కోసం ఈ మాట రాయబడింది? ఎవరి కోసం అండి? ఎవరి కోసం? బాప్తిస్మిచ్చు యోహాను గారి గురించి చెబుతున్న మాటలండి. అయితే ఎక్కడ రాయించాడు దేవుడు ఇది? ఏంటంటే రాబోవాడు ఏలియా ఎవరికో ఇతనే అని చెప్పేసి చెప్పడం మనం చూస్తున్నాడు. ఇంకా వినుటకు చెవులు గలవాడు వినుడు గాక అని ఇక్కడ రాయబడ్డం మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. అయితే ఒక క్వశ్చన్ చూస్తేనండి బైబిల్లో, ఏమండి ఒకసారి చూద్దాం మనం. ఇది మలాకి గ్రంథంలో దేవుడు రాయించాడు. మలాకి గ్రంథము
మలకి గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు యెహోవా నియమించిన భయంకరమైన దినము మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. చూసారా, ఇక్కడ దేవుడు ఏలియాను పంపుతాను అంటున్నాడండి. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏమంటున్నాడు? నేను ఏలియాను పంపుతాను అన్నాడు దేవుడు కదా. ఎప్పుడు అన్నాడు ఇది? మలకి గ్రంథంలో అన్నాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు చూడండి, ఏమన్నాడు అక్కడ? నేను వచ్చి దేశమును శపింపబడకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇది ఎవరి గురించి అంచాడు దేవుడు? ప్రేమన వాళ్ళారా, అది ఒకసారి మనం ఇదే మాట మనం చూస్తే ఒకసారి ఏమండి, ఇదే మత్తయి సువార్త మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎవరి కోసం ఇది? యోహాను గారి గురించి. యోహాను గారి గురించి దేవుడు రాయించాడు. అయితే ఇంకా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది యోహాను సువార్తకు మనం వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనంకి మనం వెళ్దాం. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి కొంతమంది వస్తారండి. నీవెవడమని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. యోహాను గారు చెప్తున్నాడు జాగ్రత్తగా. ఎందుకంటే యోహాను గారు ఎవరో ఏలియా అనుకుంటున్నారు. మీకు అర్థమైందా? యోహాను గారు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఏలియా అని అనుకుంటున్నారండి. అప్పటికి సమాజం కూడా నమ్ముతుంది. అయితే ఇక్కడ యోహాను గారు టెక్నాలజీ చేశాడు. ఏం చెప్తున్నాడు ఆయన? అది ఏమంటాడు? అతడు ఎరుగోననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడుగగా అతడు కానెను డిక్లేర్ చేశాడు. అంటే ఇంకొక మాట కూడా అడిగారు, నీవు ఆ ప్రవక్తవా? నీవు ఆ ప్రవక్తవా అని చెప్పేసి అన్నప్పుడు ఆ ప్రవక్త అంటే ఏ ప్రవక్త? ఏ ప్రవక్త అండి? ద్వితీయోపదేశకాండంలోకి వెళ్దాం మనం ఒకసారి. తెలియాలి కదా మరి ఆ ప్రవక్త అంటున్నాడు. ఏ ప్రవక్త? ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వచనం. 18 వచనం. వారి సహోదరుల నుండి నీ వంటి ఒక ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. నీ వంటి ప్రవక్తను ఏంటి అంటేమా? అది అంటే నీ వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తానన్నాడు దేవుడు. ఎవరి వంటి ప్రవక్త? మోషే లాంటి ప్రవక్తను పుట్టిస్తానన్నాడు దేవుడు. అంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా మంది బైబిల్ను అపార్థం చేసుకున్నారండి. బైబిల్ను అపార్థం చేసుకున్నారు. అంటే ఏలియా ఒకసారి పుట్టాడు, ఆయన చనిపోయిన తర్వాత మరలా వచ్చాడని చెప్పేసి లోకం అనుకుంది. అయితే ఇంతకీ వచ్చిన అక్కడ ఏలియా గారు కాదండి. ఏలియా గారి లాంటి స్వభావం కలిగిన వ్యక్తి. అర్థమైందా? ఏలియా గారికి ఆయన ఎంత రోషం కలవాడు తెలుసండి. రాజు అండి, రాజుని ఎదురుస్తాడు. ప్రేమ వాళ్ళరా చాలా నిజంగా అహాబుని ఎదురుస్తాడంటే అతను. ఇదే 2వ రాజుల గ్రంథం మనం చూస్తే 2వ రాజుల గ్రంథం చూద్దాం ఒకసారి మనం. ఎందుకంటే అక్కడ ఒక రాజును ఎదురుస్తాడు. ఎవరంటే అతను? అహాబు కదా. అహాబును ఎదురుస్తాడండి. అంటే ఒక వ్యక్తి రాజును ఎదిరించేంత ధైర్యం ఉందంటే ఎవరికి తెలుసా? ఏలియాకండి. ఏలియాకి ధైర్యం ఉంది. కాబట్టి అందుకే దేవుడు అందుకే చూడండి ఒకసారి చూద్దాం. అది రాజులు 2వ గ్రంథము 1వ అధ్యాయం. అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు మీద తిరగబడింది. అహజ్యా షోమ్రోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి. అహజ్యా ఏం చేశాడు? పడిపోతాడండి కిటికీలో నుంచి. ఒకసారి మనం చెప్పుకున్నాం ఇది. పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఏమైపోతాడో ఇంకా నడుము పడిపోతుంది, ఇంకా ఇరిగిపోతుంది, ఇంకా లేగలేడు, మంచం మీద ఉంటాడండి. ఉన్నప్పుడు ఇతను ఏం చేయాలి? తప్పు అంటే తెలుసా? దేవుని యొక్క విచారం చేయడం మానేసండి మనుషులను బయలు దేవతల దగ్గర పంపుతాడండి. అర్థమైందా? బయలు దేవత అంటే బయలు జేబుని వద్దకు పంపుతాడండి. కొంతమందిని ఎక్కువనే దేవత దగ్గరికి పంపుతాడు. అలా పంపినప్పుడు దేవుడికి కోపం అవుతుంది. ఏలియాని పంపుతాడు. అర్థమైందా? ఏలియా పంపినప్పుడు ఏలియా అంటాడండి ఒకటే మాట్లాడంతే. చూడండి వాళ్ళతో ఏమంటాడు చూడండి ఒకసారి. చూడండి అది దేవుడు చెప్తున్నాడు. నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొన పోయి ఎట్లను ఇశ్రాయేలు వాళ్ళు దేవుడు అన్నవాడు లేడనుకొని నాయన అహజ్యా ఎక్కడున్న దేవత అయిన బెల్జెబులంతగా మీరు విశ్వసించబోతున్నారా? ఇదిగో నా మాట అనండి. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా
నువ్వు నిశ్చయముగా మరణమవదు అని ఏలియా వాళ్ళతో చెప్తాడండి. అంత గట్స్ ఉన్నాయి ఏలియాకు, అర్థమైందా? అంత ధైర్యశాలి ఆయన. ఎందుకంటే రోషము కలిగిన ప్రవక్తడైన సేవకుడు, దైవ సేవకుడు ఆయన, అర్థమైందా? కాబట్టి అందుకే ఏలియాను నేను పంపుకోవచ్చున్నానని చెప్పేసి అన్నాడు కదా మలకిలో. ఏమన్నాడు ఆయన ఆ మాట? ఏమన్నాడు ఆయన? ఒకసారి మళ్ళీ చూద్దాం, ఇప్పుడు వెళ్దాం మలకి గ్రంథం. అది నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును అన్నాడు దేవుడు. ఏలియాను పంపుదు అన్నాడు. అందుకని అక్కడికి మరి ఇప్పుడు చెప్పండి, యోహాను గారు ఏలియా కాదండి. యోహాను గారు ఏలియా వంటి స్వభావం గలవాడు. అంటే అప్పటికి ఏలియా చనిపోయి మరలా పుట్టాడు అనుకుంటుంది లోకం, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మరలా పుట్టరండి, అర్థమైందా? మరలా పుట్టరు. ఒకసారి చూద్దాం మనం లోకసువార్త 1వ అధ్యాయము. లోకసువార్త 1వ అధ్యాయము 17 వచనం, 1:17. మరియు అతడు కండ్రుల హృదయమును పిల్లలు తట్టుకును అవిధేయుల నీతిమంతులను జ్ఞానము అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయుధపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మశక్తియు శక్తియు గలవాడు టిక్కలు చేశాడు, అర్థమైందా? ఇప్పుడు యోహాను గారి గురించి టిక్కలు చేశాడు. ఎవరు ఆయన? ఏలియా వంటి ఆత్మయు మళ్ళీ చదవమాట 1:17 కదా. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుటకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళెను కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. చూసారా? అతను పుట్టినందున అనేకులు సంతోషింతురనండి. ప్రేమల వాళ్ళ యోహాను గారి గురించి అర్థమైంది. అంటే అంటే ఏలియా గారు చనిపోయి వచ్చాడా? మరలా రాలేదు. ఎవరు మరి ఇక్కడ? ఏలియా యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. అంటే ఏలియా ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో, ఎలా రోషం కలిగి ఉన్నాడో అలా కలిగి ఉన్నాడు యోహాను. అందుకనండి హేరోదును గద్దిస్తాడు, రాజును గద్దిస్తాడు కదండి. నువ్వు నీ అన్న బాధించుకున్నాను చెప్పడం మనం చూసాం ప్రేమల వాళ్ళ. అది ఓకేనా? ఇంకా చూద్దాం ఒకసారి మనం 2వ రాజుల్లోకి మనం వెళ్దాం. 2 రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము 2 నుంచి. తన మేడగది కిటికీలో నుండి వెంటపడి రోగి అయి మీరు ఎక్రోను దేవతలకు మనం చివరికి వెళ్దాం. అవునండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే చివరికి అహజ్యా ఒక్కళ్ళని పంపడం. మీరు గమనించండి ఈ వాక్యాన్ని. ఒక్కళ్ళని పంపడం. ఎంతమంది పంపుతాడు తెలుసా? మనుషుల్ని 50 మందిని పంపుతాడు. మొదట ఎంతమందిని? 50 మందిని పంపుతాడు. వాళ్ళకి ఒక అధిపతిని, వాళ్ళకి మరొక అధిపతిని. చూసారా? అలాగా మొదటి వాళ్ళు వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోవాలండి, అర్థమైందా? సేవకుడి దగ్గర అదుపులో పెట్టుకోవాలి. కాబట్టి అగ్ని ఏం చేస్తుంది? దహించేస్తుంది, కాల్చేస్తుంది. ఇక 2వ మారు వెళ్తారు మరొక 50 మంది, వాళ్ళకి ఒక అధిపతి. మొత్తం 51 మంది మరలా వెళ్తారు. అక్కడికి ఎంతమంది? 102 మంది. అంటే వీళ్ళు వెళ్తారు. వీళ్ళు కూడా 100 అదుపులో ఉంటారా? ఉండరు. వీళ్ళు కూడా ఏం చేస్తాడు? దేవుడు అగ్ని పంపి కాల్చేస్తాడు. చూసారా? అసలు ఎంత రోషం కలిగినాడు అంటే నిజంగానే ఏలియా. తర్వాత 3వ వాడు వచ్చేసాక వాడు రాగానే ఏం చేస్తాడంటే ఒకసారిగా మోకాలు వేసేస్తాడు. ప్రేమ వల్ల ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఏమండి, చాలా మంది ప్రపంచం అనుకుంది ఏంటంటే ఏలియా గారు చనిపోయి మళ్ళా తిరిగి బ్రతికాడు, మళ్ళా వచ్చాడు, అతనే యోహాను అనుకున్నారండి, అర్థమైందా? కాబట్టి ఏలియా యోహాను ఒకటైతే కాదు, అర్థమైందా? ఎందుకంటే ఆయన స్వభావం కలిగినోడు, ఆయన మనసు కలిగినోడు, అర్థమైందా? అంటే ఏలియాకు ఎటువంటి మనసు అయితే ఉందో, ఎటువంటి రోషం అయితే ఉందో, ఆ రోషం కలిగిన వాడు ఎవరు? యోహాను. ఓకేనా ప్రియమైన వాళ్ళారా? ఇక చివరిగా చూద్దాం. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి అసలు భూమి మీదకి వస్తాడా లేదా, ఇది చివరిగా. ఓకేనా? ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం మనం. చివరిగా ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం చూడండి. చనిపోయిన వాని గురించి ఏడవవద్దు, వాని గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గురించి బహురోదనము చేయడి, వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని
చూడడు. చూడడు. ప్రియమైన వాళ్ళ, చనిపోయిన వ్యక్తి తిరిగి మళ్ళా వస్తాడా? రాడు. బైబిల్ డిక్లేర్ చేసింది. మరి ఎలాగంటే ఇప్పుడు చనిపోయి మళ్ళా వీళ్ళకి జన్మెత్తుతారని ఎలా చెప్పగలుగుతారని ఎలా నిజంగా? ప్రియమైన వాళ్ళ, చాలా తప్పండి. ఎందుకంటే మనిషికి ఒకే ఒక జన్మ. ఈ జన్మలో ఏమండి దేవుని కోసం బ్రతుకులో అయితే ఎక్కడికి వెళ్తారో? పరలోకానికి వెళ్తారు. దేవుని కోసం బ్రతకగా నీ ఇష్టానుసారంగా సుఖంగా అనుభవిస్తూ ఏంటంటే వ్యర్థంగా నీ జీవితాన్ని గడిపావా? ఎక్కడికి వెళ్ళిపోతావు? ధనవంతుల నరకానికి వెళ్ళిపోతావు. పాతాళ లోకంలో ఉన్న ఆ యొక్క నరక గిన్నెలోకి వెళ్ళిపోతాం. ప్రేమ వాళ్ళ, అప్పుడు అలా వద్దండి. అర్థమైందా? చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి భూమి మీదకి రాడు. ఓకేనా? అర్థమైంది కదా? కాబట్టి జన్మ అనేది ఒకే జన్మ. ఎందుకంటే ఈ యొక్క జన్మలోనే దేవుని కోసం బ్రతకలేకపోతాం. ఒక జన్మ ఏంటంటే మనకి ప్రేమ వాళ్ళ, అర్థమైందా? కాబట్టి ఇక చివరిగా మనం చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు ఇక్కడ తెలుసు, నికోదేమో తెలుసు కదండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ నికోదేమో వచ్చింది అంటాడు. ఏమంటారు తెలుసా? బోధకుడా, నువ్వేమో దేవుని వద్ద నుంచి వచ్చావు కదా, నువ్వు బోధకుడు అని మాకు తెలుసు. అయితే ఇదిగో నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు కార్యాలు చేస్తున్నావు, నీలాగా ఎవరు చేయలేరయ్యా అని అన్నప్పుడు ఒక్క మాట అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఇదిగో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని. అంటే కొత్తగా జన్మించడం అంటే ప్రపంచం ఏమనుకుందో తెలుసా? మళ్ళా పుడతారేమో అనుకున్నారండి. ఈ బుర్రలేనోడు కూడా అలా అనుకున్నాడండి. చూడండి ఏమంటాడో చూడండి. అందుకు నికోదేము అంటాడు, ముసలివాడైనా మనుషుడు ఎలాగ జన్మిపోగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఎట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదండి, ఎప్పుడైతే బాప్తిసం మనం తీసుకుంటామో కొత్త జన్మ అంటే మనం తిరిగి చనిపోయి మళ్ళీ ఏం చేస్తున్నాం? మనం కొత్తగా జన్మిస్తున్నామండి. అదే బాప్తిస్మం. ప్రేమ వల్ల బాప్తిస్మం అంటే సామాన్యం కాదండి. అర్థమైందండి? కాబట్టి మీలో మరి ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారో తెలియదు కానీ నిజంగానండి దేవుని యొక్క రాకడాలో చాలా దగ్గరగా ఉన్నామండి మనం. ఎందుకంటే అన్ని చూస్తున్నాం మనం. ఎక్కడ చూసిన కరువులు, భూకంపాలు, ఏమండి మనుషులో ప్రేమ అనేది లేదు. ఎంత దుర్మార్గం కూడా తెలుసండి. నిజం కుటుంబంలో సమాధానం కూడా ఈ రోజున లేవు మన వల్ల. కాబట్టి నేను చెప్పేది ఒకటే ఏంటంటే దేవుని యొక్క క్రీస్తు యొక్క రెండవ రాకడలో మనం దగ్గరికి ఉన్నాం మనం. కాబట్టి ఇప్పుడైనా దేవుని కోసం బ్రతుకుదామండి. ఉన్న ఈ యొక్క జన్మలో దేవుని కోసం మనం బ్రతుకుదాం. కాబట్టి ఇలా బలారథం ఉంది. కాబట్టి దానికి కొన్ని మాట మనం చెప్పుకుందాం. ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త 6వ అధ్యాయంలో కోసం 6వ అధ్యాయము 53 నుంచి. కావున యేసు ఎట్లనను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. క్రీస్తు చెప్తున్నాడంటే ప్రపంచానికి. ఏం చెప్పాడు తెలుసా? ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతాడో వాడే నిత్య జీవము గలవాడు. అంటే మనకి నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి? మనం ఆయన శరీరాన్ని మనం తీసుకోవాలి, ఆయన రక్తాన్ని మనం త్రాగాలి. ప్రేమ వల్ల చాలా మంది ఏమంటున్నారంటే పర్లేదండి దేవుని సన్నిధిలో రావడం పర్లేదు, ఈమోలో గ్రూప్లో ఉన్నాయి కదా, ఈమోలో టిక్టాక్లో గ్రూప్లో ఉన్నాయి కదా, ఇందులో ప్రార్థనలో అర్థమైందా మా దగ్గర ప్రార్థన చేస్తున్నారు, నేను ఎప్పుడు నుంచి తీసుకుంటానండి. రొట్టె ద్రాక్షాసం చాలా తప్పు. మళ్ళీ చెప్తున్నానండి, చాలా తప్పు. ఎందుకంటే సంఘముగా కూడుకోవాలి ప్రియమైన వాళ్ళరా. అర్థమైందా? నువ్వు చేస్తుంది చాలా తప్పు. నిజం చెప్తాను, చాలా తప్పు అండి. అది చాలా తప్పు. వద్దండి, సంఘంగా కూడుకోవాలి. ఎందుకంటే మొదట అపొస్తలులు చేస్తుంది ఇదేనండి. వాళ్ళు ప్రతిదినం అనుదినం ఏం చేసేవారంట? ఏంటంట? రొట్టె విరుచుచు, అది ప్రతిరోజు అలా చేసేవారండి. కానీ చివరికి విశ్రాంతి దినం వచ్చేటప్పటికి ఏం జరిగిందండి? మేము రొట్టె విరుచుటకు ఎప్పుడు కూడుకున్న వాళ్ళు? ఆదివారమున. కాబట్టి ప్రియమైన వాళ్ళ సంఘంగా కూడుకోవాలండి. అందుకే మీరు సంఘముగా నుండుట కూడుట మానక అన్నాడు దేవుడు. కాబట్టి సంఘంగా కూడుకోవాలి. మనం ఆయన శరీరాన్ని మనం తీసుకోవాలి. అదేనా? ఆయన రక్తాన్ని దాన్ని మనం త్రాగాలి. ప్రేమ వాళ్ళ ఆయన పనులలో మనం ఉండాలి. అర్థమైందా? ఎవరైతే ఆయన శరీరాన్ని తింటారో, ఎవరైతే ఆయన రక్తాన్ని త్రాగుతారో ప్రేమ వాళ్ళ వాళ్ళు ఎవరంట? నిత్య జీవము గలవారు. మరి అటు నిత్య జీవంలో మనం వెళ్తాం. నిత్య జీవం మనం పొందుకుందాం. ఎందుకంటే ఎప్పటికీ చావు అనేది ఉండదండి.
ఎందుకంటే చావు అనేది ఈ శరీరానికి కానీ ఆత్మకి చావు లేదు. ప్రియమైన వాళ్ళారా, మరి అలా ఉందామా? దేవుని కోసం మనం బ్రతుకుదామా? ప్రియమైన వాళ్ళారా, అందుకే ఆ మాట అంటున్నాడు, ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము అంటున్నాడు. ఇంకేమన్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను ఏం చేస్తాను తెలుసా? వారిని లేపుదును. సామాన్య విషయం కాదండి. కాబట్టి ప్రేమ వాళ్ళారా, మీరు క్రైస్తవులు కావాలంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న మీరు ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళు ఏం చేయాలంట? ఖచ్చితంగా బల్లారదలో పాలు పొందులు పొందాలి. అర్థమైందా? అర్థమైంది కదా? కాబట్టి బాప్తిసం తీసుకున్న మీరు ఏం చేయాలి? ఆయన శరీరాన్ని తీసుకోవాలి, ఆయన రక్తాన్ని దాన్ని తీసుకోవాలి. ప్రేమ వాళ్ళ అలా తీసుకుంటే అది నా మాట కదా, దేవుడు చెప్పాడు కదా, ఏమన్నాడండి? ఎవడైతే నా శరీరాన్ని తింటాడో, నా రక్తాన్ని ఎవడైతే తాగుతాడో వాడే నిత్య జీవం కలవాడు. దేవుని స్తోత్రం. ప్రేమ వాళ్ళ కాబట్టి దేవుని కొరకు మనం కనపడదామండి. ఎందుకంటే ఈరోజు మనం చెప్పుకున్నాం ఒక విషయం ఏంటంటే, జన్మ ఇది ఒకటే, మరొక జన్మ అనేది. ఎందుకంటే మన బ్రతుకు అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవులు వంటి జీవితం అండి. కాబట్టి ఈ బ్రతుకులోనే దేవుని కోసం ప్రజలపోతున్న ఒక దేవుడు మరణం కోసం జన్మ ఎందుకు ఇస్తాడండి? అలాగే ఎవరికి ఎవరు. కాబట్టి దయచేసి అబద్ధపు మాటలు మాత్రం వినొద్దండి. బైబిల్ కూడా ఎక్కడ కూడా చనిపోయి ఏ వ్యక్తి కూడా తిరిగి మరలా జన్మించలేదు. అర్థమైందా? సందర్భం బట్టి మోషేని ఏలియాను పంపాడండి యేసుక్రీస్తు దగ్గరికి. అర్థమైందా? ప్రేమను అన్నారా? ఇకపోతే యేసుక్రీస్తు ఆయన శిలువలో మరణించినప్పుడు కొంతమంది లేచారండి. ఎందుకంటే అది ప్రపంచానికి తెలియాలి కదా, చనిపోతే మరలా తిరిగి లేస్తారు. అర్థమైందా? అది జన్మ కాదు. కాబట్టి ఇవన్నీ మీరు గమనించండి. కాబట్టి సమయం చాలా అయింది. కాబట్టి ప్రేమను అన్నారా, మనం దానిలో మనం పాలు పొందుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ద్వారా వాక్యం అందించిన అర్జున్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. ఆయన ద్వారా జరిగిన ఆరాధన అంతా మహిమగాను మన దీవెనకరంగా జరిగిన విధానానికి దేవుని